కరగొట్టు కాలంకు సిడగొట్టాలన్నట్టు ఆనకాలం కాని కరెక్ట్ మక్కలు కోసే టైంకే ఇట్లా వచ్చి మునుగుతుంది. అయితే మేము తోపండి ఇట్లనే మక్కలు కుప్ప వేసి ఆనముగులు అవుతుందని తాటిపత్రి కప్పి దోస్తులను తోలుకొని మంచిగా చికెన్ వండుకొని మా ఆయన తెల్లవారు సీసాలు తీసుకొని మంచిగా మదోళ్ళ పొలం ఒడ్డుకుండా కూర్చున్నాము. అందరూ అంటారు అన్న తెల్లవారు దావుడైంది అని చెప్పేసి. ఊర్లలో ఉన్న వాళ్ళకు ఇదే అమృతం కాక తప్పేమున్నది. బీర్లు విస్కిల్ తాగి ఆయన స్టేటస్లు పెట్టి స్టోరీలు పెట్టి బ్రాండెడ్లు తాగుతున్నాం అని చెప్పుకునే బదులు తెల్లవారు తాగిన వాళ్ళు కూడా మేము బ్రాండ్ తాగుతున్నాం అని చెప్పుకుంటే తప్పేమున్నది. తెల్లవారు ఏమన్నా తక్కన పొద్దంతా ఎండకు పనిచేసి వచ్చిన వాళ్ళకు దూపారుపుతుంది, చెక్కలేసిన వాళ్ళకు చెడి కింద చాలా ఉంటది. అని అంతేకాదు తెల్లం దాకా పొద్దున దాకా కష్టపడి వచ్చిన వాళ్ళకు తక్కువ ధరలు వచ్చి మంచి నిద్రిస్తుంది, సాపు ఉచ్చిస్తుంది. ఇలా తప్పేమున్నది కాక ఆయన దోస్తులు అంతా ఊడి ఒకరి పనికి ఒకరు ఆసరవుకుంటా మంచిగా మధ్యాహ్నం పూట అలా తోటలో ఒడ్ల పొండ కూర్చుండి ఇట్లా తాగుకుంటా తింటే ఎంత గమ్మత్ అనిపిస్తుంది. పాత ముచ్చట్లని యాదిగత్తాయి కదా. పాపం దేశాలలో ఉన్న ఈ వీడియో ఇస్తా ఇట్లా వాళ్ళకు గమ్మతి యాదిగత్తే కాక మేమైతే మంచిగా దావత్ చేసుకున్నాము. ఆయనతో చికెన్ అండి మా శిలాకన్న అబ్బా ఏమన్నా అండి తిస్మార్ ఖాన్ అండి కాక తింటే కమ్మ ఇట్లా మక్కడుకులతో కలుపుకొని తింటే ఉలవకాయ తిన్నా నేను.